రాజకీయాలకి రాకముందు సినిమాలు చేస్తున్న మాగంటి గోపీనాథ్. అసలు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయం 5:45 గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి 1963 జూన్ 2వ తేదీన హైదరాబాద్ హైదర్గూడలో జన్మించారు. తల్లి మహానంద కుమారి, తండ్రి కృష్ణమూర్తి. ఉస్మానియా యూనివర్సిటీలో BA పూర్తి చేశారు. 1983లో టీడీపీ తరపున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు గోపీనాథ్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి MIM అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీలో మాగంటి చురుగ్గా అనేక హోదాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అనంతరం వరుసగా 2018, 2022లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత. వారికి 3 పిల్లలు. సినీ నిర్మాతగా మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. ఆ సినిమాలు రావణ, ఇది 2000లో విడుదలైంది. ప్రాణం 2003లో విడుదలైంది. భద్రాద్రి రాముడు 2004, నా స్టైలే వేరు 2009లో వంటి చిత్రాలకు మాగంటి నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ మూవీలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలా 2014 నుంచి 2025 వరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి తిరుగులేని చక్రం తిప్పారు. మాగంటికి ముందు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి కుమారుడు పి. విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. మాగంటి గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వత్సలనాథ్, కూతుళ్ళు దివ్య, అక్షర్నాగ్, దిశరా ఉన్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.